వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం చూసుకుంటే భారత సదస్సు నిన్నటితో ముగిసింది. అసలు భారత సదస్సుతోని ఈ తెలంగాణలో ఉన్న బహుజనుల బతుకులు ఏమైనా మారుతాయా? ఈ భారత సదస్సులో 100కు పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 300 మంది 100 దేశాల నుంచి 300కు పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. అట్టహాసంగా భారత సదస్సు ప్రారంభమైంది, ముగిసింది. సో ఇవాళ భారత సదస్సు అసలు లక్ష్యము లైఫ్ సైన్సెస్, టూరిజము, ఐటీ పెట్టుబడులు, ఈ 3 రంగాలు అత్యంత కీలకమైన రంగాలని చెప్పేసి ఈ భారత సదస్సు భావించింది. ఆ సదస్సులో ఇప్పుడు లైఫ్ సైన్సెస్, టూరిజము, ఐటీలో పెట్టుబడులు పెట్టమని అంటున్నారు. మరి ఇందులో రిజర్వేషన్స్ ఉన్నాయా? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ లేనంత కాలము ఈ భారత సదస్సు లాంటి సదస్సులతోని వచ్చే పెట్టుబడులతోని బహుజనుల బతుకులు ఎట్లా మారుతాయి? ఒకవైపు క్యాస్ట్ సెన్సెస్ చేసింది ప్రభుత్వం, 42% బీసీల వాటా అన్నది ప్రభుత్వం. మరొకవైపు వర్గీకరణ పేరుతోని చట్టం తెచ్చింది ప్రభుత్వము, సంతోషం. అది ప్రభుత్వ ఉద్యోగాలకు పరిమితమైంది, 42% లోకల్ బాడీ ఎన్నికల పరిమితమైంది. వాట్ అబౌట్ ప్రైవేట్ రంగం? ఈ ప్రైవేట్ రంగంలో ముఖ్యంగా రిజర్వేషన్స్ లేకుండా ఇవాళ బహుజన బతుకులు ఎట్లా మారుతాయి? ఇవాళ మీరు అంతా కూడా పెట్టుబడులు అంతా కూడా ప్రైవేట్ రంగంలో ఏదైతే ఆహ్వానిస్తున్నారో ఆ ప్రైవేట్ రంగంలో ఎక్కడ కూడా రిజర్వేషన్స్ లేవు. మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ లేకుండా భారత సదస్సు లాంటి సదస్సుల వల్ల బహుజనుల బతుకులు ఏం మారుతాయి? ఇవాళ 93% ఉన్న బహుజనులు మొన్నటి లెక్కలలో అయితే 85%కి పడిపోయినారు. ఎందుకంటే అక్కడ మళ్ళీ 5% అగ్రవర్ణాలు, ముఖ్యంగా నార్త్ ఇండియా నుండి మైగ్రేట్ అయిన అగ్రవర్ణాలు అందరూ కూడా ఇవాళ పెరిగిన కారణంగా 85% పడిపోయింది 93% ఉన్నవాళ్ళు. సో ఈ 85% ఉన్న ఎవరైతే ఈ బహుజనులు ఉన్నారో వాళ్ళు కేవలము ఆ నిరుద్యోగులంతా కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ కూడా వాటి అన్నీ కలిపిన 1,00,000 ఉద్యోగాలు రావు. 1,00,000 ఉద్యోగాలు చివరికి 2,00,000 ఉద్యోగాలు అనుకున్నా ఎన్నికల నాటికి. మరి దాదాపు 2 కోట్ల మంది నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళకి సరైన ఉపాధి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, స్కిల్ సరిగా లేదు, లాంగ్వేజ్ స్కిల్స్ లేవు, ఏమీ లేని ప్రధానంగా ఈ ఊరికే డిగ్రీలు సంపాదించిన వాళ్ళు, ఇంజనీరింగ్ డిగ్రీ కావచ్చు, లా డిగ్రీ కావచ్చు, స్కిల్ లేని డిగ్రీలతోనే వచ్చిన వాళ్ళందరికీ ఇవాళ మనం ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది చెప్పండి? ఒకవైపు ప్రైవేట్ రంగంలో స్కిల్ లేదు, మనకి స్కిల్ లేదు, ఆ స్కిల్కు సంబంధించి ట్రైనింగ్ లేదు యూనివర్సిటీలలో, స్కిల్కి సంబంధించి యూనివర్సిటీలో ట్రైనింగ్ లేదు. మరొక వైపు ఆ స్కిల్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఇవ్వడానికి వాళ్ళకి కులం కూడా అడ్డం వస్తుంది. అక్కడ ఇక ప్రైవేట్ రంగం అంటే టోటల్ అందరికీ అవకాశాలు, స్కిల్ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి. కానీ అక్కడ కూడా కులాలు ఈ ఇబ్బంది అనేది ఒకటి ఉంది. రెడ్డి ల్యాబ్ అయితే రెడ్డిలకి, కమ్ముల ఫ్యాక్టరీలు అయితే కమ్ములకి, బాపనులు అయితే బాపనులకి, ఇట్లా ఏ కులపులకి వెళ్ళినా మరి మాలమాదిగులకు, బీసీలకు ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఎస్టీలకు ఎన్ని పారిశ్రామిక రంగాలు ఉన్నాయి, మరి వాళ్ళ పెట్టుబడులలో ఎన్ని పెట్టుబడులు పెట్టారు, ఎన్ని ఉద్యోగాలు కల్పించారు. మరి వాళ్ళకి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ రాకుండా ఇవాళ ఈ అంశాన్ని ఏదైతే ఉందో, భారత సదస్సు ఏదైతే ఉందో, ఈ సదస్సులో వస్తున్న పెట్టుబడులు అంతా కూడా 300 మంది వివిధ పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడులు పెడితే అది నిజమా ఫేకా అనేది ముందు తెలుస్తుంది. ఎంతమంది నిజంగా ఫేక్ వాళ్ళు ఎంతమంది వచ్చారు, నిజంగా పెట్టుబడులు ఎంత వచ్చింది, నిజమైన కంపెనీలు ఎంత, ఆ కంపెనీలన్నీ కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడులకు గ్యారంటీ ఏమిటి, దాంట్లో ప్రభుత్వము ఉద్యోగాల కల్పన ఎన్ని ఇస్తున్నారు, ఆ ప్రైవేటు ఉద్యోగాలలో ఏ వర్గాలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, రావడానికి మార్గదర్శకాలు ఏంటి, వీటన్నిటినీ మొత్తం చర్చించకుండా, ఈ సదస్సులలో చర్చించకుండా సదస్సును కేవలము మేము లైఫ్ సైన్సెస్ రంగం, టూరిజం, ఐటీ రంగాల్లో పెట్టుబడి మీరు పెట్టండి,
ఆ పెట్టుబడులతో మేము డెవలప్ చేస్తాం తెలంగాణ అంటే నడవదు. తెలంగాణ డెవలప్ కావాలంటే ముందు స్కిల్ యువత ఉండాలి, ఆ యువత స్కిల్లో ఉండాలి. అన్స్కిల్డ్ యువతనే ఎక్కువ, ఇప్పుడు 90% అన్స్కిల్డ్ యువత ఉంది. వాళ్ళు స్కిల్ యువతగా మారాలి. స్కిల్ యువతగా మారాలంటే ఏ రంగాల్లో వాళ్ళైతే డిగ్రీలు చేస్తున్నారో ఆయా రంగాల్లో వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి స్కిల్ పెంచి వాళ్ళకి నాణ్యతమైన ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకి అందులో ముఖ్యంగా ఇంటర్న్షిప్స్ ఇచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించగలిగితే, అప్పుడు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ లాంటివి పెట్టగలిగితే, లేదంటే కనీసం అఫర్మేటివ్ యాక్షన్ అన్న ఇవ్వగలిగితే వాళ్ళకి ఈ రకంగా ఆ రంగాలలో అవకాశాలు పొందుతారు. అంతేగాని ఇవాళ మీరు ఇంత పెట్టుబడులు పెడతారని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది, అయినా కూడా నిరుద్యోగులకు నిరాశే ఉంది. మిగతా వర్గాలకి చెప్పులు కొట్టుకునే కాండే ఉన్నారు. కూలీ ఈవెన్ బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళు కూడా రోజువారీ కూలీ పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు, హోటల్లో పనిచేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ రకంగా మనము అంటే ఎవరికి ఇంత పెద్ద పెద్ద చదువులు డాక్టరేట్లు చదివి కూడా కూలీ పెట్టేవాళ్ళు ఉన్నారు, ఆటోలు నడిపేటోళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఆ చదువులు? దాని బదులు కేవలము ఆ స్కిల్ ఇచ్చేసి డిగ్రీతో సంబంధం లేకుండా స్కిల్ నేర్పి ఆ స్కిల్తోనైనా మనకి పని కల్పిస్తే ఆ పనిలోనే వెళ్ళిపోతారు కదా. ఎందుకు ఈ చదువులు పనికిరాని చదువులు? ఈ పనికిరాని చదువులంతా చదివి స్కిల్ లేకుండా, ట్రైనింగ్ లేకుండా, టెక్నాలజీ తెలవకుండా, ఐటీ తెలవకుండా, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలవకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలవకుండా, ఇప్పుడున్న మొత్తం టెక్నాలజీ రంగాన్ని అంతా కూడా ఇలా ఆయా రంగాలకి సంబంధించిన, అది ఫార్మా రంగమే కావచ్చు, అది టూరిజమే కావచ్చు, అది ఐటీ రంగమే కావచ్చు, ఏదైనా కూడా టెక్నాలజీతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ టెక్నాలజీని, స్కిల్ పర్సన్స్ని తయారు చేయకుండా ఇవాళ మనం చాలా వరకు కంపెనీలు పెడుతున్నాం, ఆహ్వానిస్తున్నాం. విదేశీ కంపెనీలు వస్తున్నాయి, కానీ ఇక్కడ స్కిల్ లేబరే లేదు. సో ఇవాళ నేను కాకతీయ టెక్స్టైల్ పార్క్ వరంగల్లో వెళ్ళినప్పుడు, విజిట్ చేసినప్పుడు అక్కడ ఒక చిన్నప్పటి ఎంఎస్ఎంఈ ద్వారా మా పాపకి ఒకటి కంపెనీ పెడదామని ప్లాన్ చేస్తున్నప్పుడు అక్కడ చాలా స్పష్టంగా అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు ఉద్యోగాలకు అవకాశాలు కల్పియండి అని చెప్పేసి మేము అడిగాము. సుమారు అక్కడ పెట్టిన కంపెనీలలో 60,000 మంది ఉద్యోగులు కావాలి. కానీ 60,000 మంది ఉద్యోగాలకు కావాల్సిన వాళ్ళు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి, చదువు పెద్దగా అవసరం లేదు వాళ్ళకి, వాళ్ళు 8th పాస్ అయితే చాలు అంటున్నారు. 8th పాస్ అయితే చాలు, బట్ స్కిల్ లేదు వాళ్ళకి. పాపం చాలామంది డిగ్రీలు, పీజీలు ఏమో చదివింది కానీ స్కిల్ లేదు వాళ్ళకి. మళ్ళీ వాళ్ళే సపరేట్గా స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళే ఫుడ్ ఫ్రీగా ఇచ్చి, వాళ్ళే షెల్టర్ ఫ్రీగా ఇచ్చి, ఇవాళ వాళ్ళ కంపెనీలు పెట్టిన వాళ్ళంతా ఇవన్నీ ఇచ్చి చేసి ఇవాళ కంపెనీ నడిపే పరిస్థితి ఇవాళ ఈ దేశంలో. అదే ముందు స్కిల్డ్ వాళ్ళు, ట్రైనింగ్ వాళ్ళు కనుక వాళ్ళకి లభించి ఉంటే వాళ్ళు ఆ కంపెనీలో లక్షల కోట్ల పెట్టుబడి, 1000 కోట్ల పెట్టుబడి పెట్టి ఇక్కడ విదేశాల నుండి ఈ దేశంలో ఉన్న కేరళ నుండి కొంతమంది కంపెనీలు పెట్టారు అక్కడ. అట్లాగే కొరియా నుండి వచ్చి ఇంటర్నేషనల్ కంపెనీ పెట్టారు, గుజరాత్ నుండి వచ్చి కంపెనీలు పెట్టారు. ఇట్లా ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి ఇవాళ కంపెనీలు పెట్టి ఇవాళ స్కిల్ లేబర్ దొరకక వాళ్ళు అదే అడుగుతున్నారు, మాకు స్కిల్ లేబర్ లేదు సార్, మేము మళ్ళీ సపరేట్గా మేమే రిక్రూట్ చేసుకోవాలి, మేమే ట్రైనింగ్ ఇవ్వాలి, మేమే ఫుడ్ పెట్టాలి, మేమే షెల్టర్ ఇవ్వాలి, అప్పుడు మా కంపెనీలు నడుస్తాయి. కానీ విదేశాల్లో ఆ పరిస్థితి ఉండదు. చాలామంది స్కిల్ లేబర్ దొరుకుతారు, స్కిల్ వర్కర్ దొరుకుతారు, స్కిల్ టెక్నాలజిస్ట్ దొరుకుతారు. కాబట్టి అక్కడ ఈజీగా కంపెనీలు నడుస్తాయి, అక్కడ అఫర్మేటివ్ యాక్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ అది కూడా లేదు ఇక్కడ. కాబట్టి ఇవాళ ఎన్ని సదస్సులు పెట్టినా, ఎన్ని భారత సదస్సులు పెట్టినా, ఎన్ని చేసినా, లేకపోతే ఎంత పెట్టుబడులు ఇవాళ మనం ఇన్వైట్ చేసినా, ఇక్కడ స్కిల్ లేకుండా, ఇక్కడ ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేయకుండా, ఇక్కడ డిగ్రీ చేసిన వ్యక్తులకు కానీ, చేయని వ్యక్తులకు కానీ వాళ్ళకి ఆయా రంగాల్లో స్కిల్ ఇవ్వకుండా, ఆ కంపెనీ రంగాల్లో స్కిల్ ఇవ్వకుండా, ఆ కంపెనీతో టైఅప్ పెట్టుకోకుండా, ఇండస్ట్రీ రిలేటెడ్గా ఎడ్యుకేషన్ ఉండకుండా, పాలసీలు రూపొందించకుండా, ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయకుండా, ఆ పాలసీలో ఈ వర్గాలకి ఏ వర్గాలకి మనం అవకాశం కల్పించాలి, ఆ చుట్టుపక్కల మనం తీసుకున్న భూమి తీసుకున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నాము, ఇక్కడున్న వాళ్ళ నిరుద్యోగులు ఎంతమంది, ఇవన్నీ డాటా తీసుకోకుండా, ఇక్కడున్న మొత్తం వరంగల్ జిల్లాలో ఒక కంపెనీ పెట్టాలంటే జిల్లాలో ఉన్న స్కిల్ ఎంతమంది, అన్స్కిల్డ్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఎంత, మనం ఎంతమంది లేబర్ కావాలి, మనకి ఎంతమంది టెక్నాలజిస్ట్ కావాలి, ఇవన్నీ ఈ కంపెనీకి సంబంధించిన ఎంతమంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలి, ఇవంతా కూడా
వాళ్ళు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఇవన్నీ చేసుకొని చేసి చివరికి ఆయా లోకల్ వాళ్ళకి 75%, తెలంగాణ వాళ్ళకి 75%, అలాగే మిగతా 25% మిగతా రాష్ట్రాల వాళ్ళకి ఇవ్వాలి అనేది చూడకుండా మొత్తం ఇతర రాష్ట్రాల వాళ్ళే వచ్చి ఇలా పనులు చేస్తున్నారు. కాకతీయలో లేబర్ అంతా ఇతర రాష్ట్రాలలో, మరి తెలంగాణలోకి ఏం లాభం? కాకతీయ టెక్స్టైల్ 60,000 మంది లేబర్ కావాలనుకుంటే, స్కిల్ లేబర్ కావాలనుకుంటే దాంట్లో మొత్తానికి 50,000 మంది ఇతర రాష్ట్రాలలో నింపుకుంటే వాళ్ళే పనిచేస్తూ ఉంటే మరి మిగతా వాళ్ళతో ఇక్కడ లోకల్ పరిస్థితి ఏంది? లోకల్ నిరుద్యోగుల పరిస్థితి ఏంది? అది ఐటీ రంగంలో అట్లే ఉంది, అది టూరిజంలో అట్లే ఉంది, అది బ్యాంకులలో ప్రైవేట్ బ్యాంకులలో అట్లే ఉంది. ఇట్లా ప్రతి దగ్గర కూడా ఇతర రాష్ట్రాలకి అవకాశాలు పోతే ఇక్కడ తెలంగాణలో ఏం కావాలి? తెలంగాణలో బహుజనుల పరిస్థితి 80% ఉన్న ఈ నిరుద్యోగుల పరిస్థితి ఏంది? సో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా బహుజన నిరుద్యోగుల బతుకులు మారకుండా, ప్రైవేట్ రంగంలో వాళ్ళకు అఫర్మేటివ్ యాక్షన్ లేకుండా, వాళ్ళకు సంబంధించిన చర్చ జరగకుండా, వాళ్ళకి ఇవాళ ఒక ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, ఎక్కడికో ఉత్తరాది వాళ్ళ నుండి వచ్చిన వాళ్ళకి, ఇంకొక రాష్ట్రం నుండి వచ్చిన వాళ్ళకి ఇలా ఉద్యోగాలు కల్పిస్తే ఇక్కడున్న యువత ఏం కావాలి? వాళ్ళు డ్రగ్స్కు బానిసలు కావాలా? వాళ్ళు పని దొరకక పాట దొరకక వాళ్ళు తాగుడుకు బానిసలు కావాలా? వాళ్ళు యూట్యూబ్లకు బానిసలు కావాలా? ఏ రకంగా వాళ్ళని ఆదుకోవాలి ప్రభుత్వాలు అనేది ఆలోచన చేయాలి. తప్పకుండా సదస్సులు అవసరమే, విదేశాల నుండి పెట్టుబడులు అవసరమే. కానీ ఊరికే పెట్టుబడులు సదస్సుల పేరు మీద ఇవాళ టైం వేస్ట్ కార్యక్రమాల కంటే కూడా ప్రధానంగా పెట్టుబడులను తీసుకొచ్చి ఇక్కడున్న యువతకి ఉపయోగపడే విధంగా పాలసీలు రూపొందించి వాళ్ళని స్కిల్ లేబర్గా తయారు చేసి వాళ్ళని ఉద్యోగాలకు అర్హులుగా తయారు చేసేసి ఆ రకంగా ప్రభుత్వం ఖచ్చితంగా పాలసీలు, అది ఇండస్ట్రీ పాలసీ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పాలసీ కావచ్చు, ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, అంతా ఇంక్లూజివ్ పాలసీగా ఉండి దాంట్లో లోకల్ వాళ్ళకు 75% కనుక పర్సెంటేజ్ కనుక ఇచ్చి లోకల్ వాళ్ళకి మనం ఉపాధి అవకాశాలు కల్పించగలిగితేనే ఇట్లాంటి సదస్సులకు, అందులో బహుజనులకు 85% ఉన్న ఈ బహుజనులకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తేనే దీనికి అర్థం ఉంటుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రణాళికల్ని రూపొందించుకునే దిశగా ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆ దిశగా ఆలోచన చేయమని చెప్పేసి కోరుకుంటున్నా. మీరు కూడా ఇప్పటిదాకా నేను చెప్పిన అంశాల్లో ఎంతవరకు వాస్తవం ఉందనే విషయంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు ప్రభుత్వం ఏం చేస్తే ఈ నిరుద్యోగ యువత బతుకులు మారుతాయో, ఇట్లాంటి సదస్సులు కేవలం సదస్సులకే పరిమితం అయిపోయి, లేదా వరల్డ్ బ్యాంక్ నిధులకే పరిమితం అయితే, లేదా వరల్డ్ బ్యాంక్ కొన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి పెట్టేటట్టుగా ఉంటే లాభం లేదు. కాబట్టి మీరు కూడా ఏ రకంగా ముందుకెళ్ళాలి, తెలంగాణ నంబర్ 1 దేశంలో కావాలంటే, అన్ని రంగాల్లో నంబర్ 1 కావాలంటే ఏం చేయాలని చెప్పేసి మీ ఆలోచనలు కూడా తెలియాల్సిందిగా D6 డీజాక్ భావిస్తుంది. ఆ దిశగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఉద్యమానికి సహకరించండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.